ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో సెవెంత్ యాప్ ఓకే. సో, ఫ్యాబ్రిక్ యాప్స్ గురించి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నాం గదా! ఇది ఎయిత్ యాప్ అన్నమాట. సో, ఆల్రెడీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ కావచ్చు, రకరకాల చార్ట్స్, విజువల్స్ కావచ్చు అండ్ లేఔట్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకొని సో, వీక్లీ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేస్తామన్నమాట. సో, ఈ యాప్‌లో మనం ఎలాంటి చేంజెస్ చేసినాం, ఎలాంటి డిజైన్స్ అనేది యూజ్ చేసామన్నది మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. ఓకే. మీరు నోటీస్ చేస్తే ప్రీవియస్ వీడియోలో గూడా ప్రీవియస్ యాప్‌లో గూడా మనకి గౌస్ అనేది తీసుకున్నాం అనమాట. కాకపోతే ఆ యాప్‌లో ఉన్న గౌస్ కేపీఐకి అండ్ ఈ యాప్‌లో ఉన్న గౌస్ కేపీఐకి కంప్లీట్‌లీ డిఫరెంట్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ కేపీఐస్ ఉన్నాయి గదా! లైక్ టోటల్ సేల్స్ కావచ్చు, టోటల్ ప్రాఫిట్ అండ్ టోటల్ షిప్పింగ్ కాస్ట్, క్వాంటిటీ, డిస్కౌంట్. సో, ఈచ్ సేల్స్ వైస్ ఎంతుంది? దిస్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ అన్నమాట. అంటే టోటల్ సేల్స్ ఎంతుంది? అలానే టోటల్ ప్రాఫిట్, షిప్పింగ్ కాస్ట్ ఎంత? అండ్ క్వాంటిటీ ఏంటి? డిస్కౌంట్ ఏంటి? సో, మీరు అబ్జర్వ్ చేస్తే 0 నుంచి టార్గెట్ వచ్చేసరికి 20 మిలియన్స్. ఓకే. సో, మనకి యాక్చువల్ వాల్యూ టార్గెట్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ ఓకే. 63% ఆఫ్ టార్గెట్ అనేది రీచ్ అయిందనమాట. అలానే ఇక్కడ మీకు స్టార్స్ ఇండికేషన్ కూడా చూపించాము. ఎందుకంటే విజువల్‌గా మనకున్నప్పుడు ఆ క్లారిటీ, అండర్‌స్టాండింగ్ అనేది వేరనమాట. ఇప్పుడు నంబర్స్ అనుకోండి, ఓకే. వి నీడ్ టు అండర్‌స్టాండ్. బట్ ఇక్కడేందంటే సో, స్టార్ రిప్రజెంటేషన్ ఎందుకంటే విజువల్‌గా మోర్ ఎఫెక్టివ్‌గా, ఈజీగా అర్థం చేసుకోవడానికి మనమైతే డిజైన్ చేయడం జరిగింది. సో, ఈ టోటల్ సేల్స్‌లో మన టార్గెట్ వచ్చేసరికి 20 మిలియన్స్ బట్ యాక్చువల్ వాల్యూ వచ్చేసరికి 12.6 మిలియన్స్ అనమాట. అందువల్ల 63% టార్గెట్ అనేది రీచ్ అయింది. దాని తర్వాత ప్రాఫిట్ ఓకే. సో, 2 మిలియన్స్ బట్ ఇక్కడికొచ్చేసరికి 1.57 అందువల్ల 4 స్టార్స్ ఉంది. ప్రీవియస్ టోటల్ సేల్స్‌లో 3 స్టార్స్ అండ్ ఇక్కడికొచ్చేసరికి 4 స్టార్స్ అంటే ఆల్‌మోస్ట్ 73% టార్గెట్ అనేది మనం రీచ్ అయ్యామన్నమాట. ఓకే. సో, దాని తర్వాత షిప్పింగ్ కాస్ట్ కావచ్చు. ఓకే. సో, 68% దాని తర్వాత టోటల్ క్వాంటిటీ, టోటల్ డిస్కౌంట్ ఇలా అంటే సో, ఇదేంటంటే జస్ట్ డెమాన్‌స్ట్రేషన్ అనమాట. మీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో మీకు కావాల్సిన విధంగా ఏ మెట్రిక్స్ యూజ్ చేస్తున్నారు ఏంటనేది వాటిని రీప్లేస్ చేసుకొని ఈజీగా క్యాలిక్యులేషన్ యాక్చువల్ ఎంతుంది, టార్గెట్ ఎంత స్పెసిఫై చేసుకున్నారని మనం దాన్ని బట్టి సో, ఈ కేపీ వాల్యూస్ అనేది కూడా డైనమిక్‌గా చేంజ్ అవుతుంటాయి. ఈవెన్ మీరు కావాలంటే సో, ఫిల్టర్స్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. సో, దట్ ఇంకా డైనమిక్‌గా ఉంటుంది. బట్ ఫర్ టైమింగ్ నేను ఫిల్టర్స్ అయితే అప్లై చేయలేదనమాట. సో, దీని తర్వాత సో, ఇయర్ వైస్ నేను డోనట్ చార్ట్ తీసుకున్నాను. బట్ మీరు మౌస్ ఓవర్ చేస్తే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో టోటల్ సేల్స్ ఎంత? అయితే టోటల్ సేల్స్‌లో ఫర్నిచరు, ఆఫీస్ సప్లైస్ కేటగరీ అంటే ఈచ్ కేటగరీ వైస్ సేల్స్ ఎంత వాటి యొక్క పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్. ఇలా మీరు మౌస్ ఓవర్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ ఏరియాలో మనం టూల్ టిప్ యూజ్ చేసుకొని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ సో దట్ మనకు అర్థమైద్ది. ఓకే. సో, ఈ ఇయర్‌లో కేటగరీలో ఎంత సేల్స్ ఉంది? ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ జరిగింది? ఇలా మనం డైనమిక్‌గా తెలుసుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 2013 అండ్ 2014, 15 వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. మీరు మౌస్ ఓవర్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తే దాని ప్రకారంగా వాల్యూస్ అనేది చేంజ్ అయితే డైనమిక్‌గా అవుతున్నాయన్నమాట. ఓకే. సో, ఇది అడిషనల్‌గా యాడ్ చేసాం. ఇంతకుముందు మనం టూల్ టిప్ మీద పెద్దగా ఫోకస్ అయితే చేయలేదనమాట. బట్ ఇప్పుడైతే మనం టూల్ టిప్‌ని కూడా ప్రాపర్‌గా డిఫైన్ చేయడం జరిగింది. సో, దీని తర్వాత ఈ మ్యాట్రిక్స్‌లో డేటా బాస్ అయితే ఇంక్లూడ్ చేసాం. ప్రీవియస్‌గా మనం ఎక్కడ కూడా డేటా బాస్ అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. సో, ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకా మోర్ ఎఫెక్టివ్‌గా ఉండొచ్చు గోయింగ్ ఫార్వర్డ్ ఏంటనేది కూడా మనం డీటెయిల్‌గా వి నీడ్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఫర్ టైమింగ్ డేటా బాస్ ఏందంటే వాల్యూని బట్టి బార్ రిప్రజెంటేషన్ అనేది సో, ఇంక్రీజ్ అవ్వాలా, డిక్రీజ్ అవ్వాలా అనేది డైనమిక్‌గా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా స్టాటిక్ ఏం కాదు. అంతా కూడా డైనమిక్ బేస్‌గా మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతుంటది. సో, దీని తర్వాత సో, ఇది స్టాక్డ్ బార్ చార్ట్ లాగా డిఫైన్ చేసామనమాట. సో, అంటే ఇదొక చార్ట్ అని రిప్రజెంట్ చేయడానికి మనకి యూజ్‌ఫుల్ ఉంటుంది. సో, ఇది అందరికి తెలిసిందే. అంటే టోటల్ ఎంత ఈచ్ సో, కేటగరీ ఫర్ ఎగ్జాంపుల్ 2015 అండ్ చూడొచ్చు. ఓకే. 2015లో ఫర్నిచర్ ఎంత, ఆఫీస్ సప్లైస్ ఎంత, టెక్నాలజీ ఎంత.
సో ఇదో మౌస్ ఓవర్ చేయటం, బట్ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే కొంతమంది కస్టమర్స్ నాకు బార్ చార్ట్ కావాలి, లేదా డోనట్ చార్ట్ కావాలి, లేదా పై చార్ట్ కావాలి, ఇలా రకరకాల కేటగిరీస్ ఉండవు కదా. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలాంటి చార్ట్ అనేది డిఫైన్ అయితే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో దీని తర్వాత లైన్ చార్ట్ అయితే తీసుకున్నాం. లాస్ట్ 12 మంత్స్, ఓకే, మనం ఏదైతే కరెంట్ మంత్ సెలెక్షన్ ఉంటుందో ఇక్కడ నుంచి లాస్ట్ 12 మంత్స్ తీసుకున్నాం. బట్ మన ఏదైతే డేటా సెట్ సెమెటిక్ మోడల్ ఉందో, సో 2015 డిసెంబర్ ఉంది కాబట్టి, సో 2015 జాన్ నుంచి 2015 డిసెంబర్ దాకా ఏదైతే సేల్స్, ప్రాఫిట్, క్వాంటిటీ ఉందో అవన్నీ కూడా రిప్రజెంటేషన్ అన్నమాట. చూడొచ్చు ఇక్కడ. సో డిసెంబర్ ప్రాఫిట్ ఎంత, క్వాంటిటీ, సేల్స్, అలానే నవంబర్, ఇలా మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, లాస్ట్ 12 మంత్స్ సేల్స్ కానీ, క్వాంటిటీ కానీ, ప్రాఫిట్ కానీ. సో దీని తర్వాత మనకి సో చార్ట్ అన్నమాట ఇక్కడ కూడా. సో మీరు చూడొచ్చు. సో బేస్డ్ ఆన్ ది వాల్యూని బట్టి సో మనం కండిషనల్ ఫార్మాటింగ్ అయితే చేస్తాం అనమాట. ఎక్కువ వాల్యూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే వెస్ట్రన్ యూరోప్లో సో జూన్ మంత్ కావచ్చు, ఆగస్టు, సెప్టెంబర్ అండ్ నవంబర్, డిసెంబర్ ఎక్కువ సేల్స్ ఉన్నాయి అనమాట. అందువల్ల మీరు సో ఫార్మాటింగ్ అనేది సో కలర్ఫుల్ ఉంది, రిమైనింగ్ వాటికి లైట్ కలర్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే తక్కువ వాల్యూ ఉన్నప్పుడు లెస్ వాల్యూ ఉంటుంది, అది ఎక్కువ ఉన్నప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో దట్ మనకి ఈజీగా ఓకే, ఈ పర్టికులర్ సెల్, ఓకే, సో ఈ రీజియన్లో ఈ మంత్లో ఎక్కువ సేల్స్ ఉంది అని ఈజీగా అర్థం అవటానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇలా సో రిప్రజెంటేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఒక చార్ట్. ఇలా రకరకాల చార్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఫర్ టైం ఇంకా మనకి ఫిల్టర్స్ గానీ ఇంకా ఏమి ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో రకరకాల ఫిల్టర్స్, క్రైటీరియాస్ ఉంటాయి. అవన్నీ కూడా గోయింగ్ ఫార్వర్డ్ వీక్లీ ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇంటిగ్రేట్ చేయటం, లైక్ డౌన్లోడ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఫార్మాట్ తీసుకున్నప్పుడు సిఎస్వి కానీ, ఎక్సెల్ కానీ ఫార్మాటింగ్కి మనం డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం కానీ, ఇలా రకరకాల ఆప్షన్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. ఇంకా కేపీఎస్లో డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఒక్కోటి కూడా మీకు సో నెక్స్ట్ వీడియోస్లో తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు స్క్రిప్ట్స్కి వచ్చేసరికి, ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ యామెల్ ఫైల్ అన్నమాట. సో ఇది ఒకటి. సో దాని తర్వాత సోర్స్లోకి వచ్చేసరికి యాప్ ఒకటి, అండ్ సో కాంపోనెంట్స్లో డాష్ బోర్డ్ ఒకటి, హెడర్ ఒకటి. అండ్ కేపీఎస్లో ఇందాక 5 టైప్స్ ఉన్నాయి కదా, లైక్ సేల్స్ కావచ్చు, క్వాంటిటీ, ప్రాఫిట్, డిస్కౌంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన కేపీ. అండ్ చార్ట్స్ వచ్చేసరికి డిఫరెంట్ చార్ట్స్ లైక్ డోనట్ చార్ట్ అండ్ మ్యాట్రిక్స్ కావచ్చు, అండ్ లైన్ చార్ట్, స్టాగర్డ్ బార్ చార్ట్, అండ్ కండిషనల్ ఫార్మాటింగ్. ఆ చార్ట్కి సంబంధించిన టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ అయితే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో రిమైనింగ్ ఏదైతే మనం సెమెటిక్ మోడల్ యూజ్ చేస్తామో మీకు అందరూ తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపించాయి కదా. సో అక్కడ ఆర్డర్స్, రిటర్న్స్ అండ్ పీపుల్, ఇలా 3 టేబుల్స్ తీసుకొని నేనైతే ఒక సెమెటిక్ మోడల్ బిల్డ్ చేశాను అనమాట. ఆ సెమెటిక్ మోడల్ బేస్ చేసుకొని ఇదంతా కూడా క్రియేట్ చేశాను. ఓకే, సో ప్రీవియస్ యాప్ తోటి పోల్చుకుంటే చాలా చేంజ్ అయితే తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ యాప్లో ఇంకొక సో డ్రాస్టిక్ చేంజెస్ అనేది లైక్ సో ఫిల్టర్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాం సో దట్ ఇంకా మోర్ ఎఫెక్టివ్గా యాప్స్ అనేది మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో బేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఐ థింక్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.